హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ క్లాత్కి అయితే నేను బార్డర్ యాడ్ చేశాను. ఇదే బార్డర్తో మనం ఎలా మార్కింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి కింద మనకి 5 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా డ్రా చేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగం మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా తెలియచేయచ్చు. ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మీకు బార్డర్ లేకుండా నార్మల్గా వేసుకోవాలనుకున్నట్లయితే కింద ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 2 సైడ్స్కి కూడా లోత్ అయితే మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోత్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి షోల్డర్ దగ్గరికి ఈ విధంగా సన్నగా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే మీకు స్టిచ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. మనకి డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.